కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పొలిసినది ఏదియో తినవద్దు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలం మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో చేరాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీ రక్త ప్రోక్షణ క్రిందికి మరొకసారి నన్ను నేను తెచ్చుకుంటుండగా నన్ను ప్రతిష్ఠించి నా నోట మీ మాటలుంచి పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించి మీ మహిమార్థమైన విడుదల క్షేమం నిమిత్తమై వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ వాక్యం చేత మమ్మల్ని సంధించుము, మా నిజ జీవితాన్ని చూపించుము. మీరు ఆకడ కొరగా మా జీవితాలు సిద్ధపరచుకున్నట్లు మమ్మను పరిశీలించుము, పరీక్షించుము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంవత్సరము సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించిన శుభ వాగ్దానాన్ని బట్టి ప్రభు వందనస్తులము. ఆయన మనకు బలమైన దేవుడు. ఆయన మనకు బలమైన దేవుడు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయాలి. యాకోబు దేవుని బట్టి మనం ఆయనను స్తుతించాలి. కనుక అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం నిజంగా ధన్యులమని చెప్పబడుతుంది. దేవుడు తన బలం చేత మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు, చేయబోచున్నాడు కూడాను. అతి బలమైన దేవుని ద్వారా మన జీవితాల్లో జరిగిన కార్యాల్లో ఒకటి ఏంటంటే విమోచించుట. 3వ వచనం ప్రకారంగా దాస్య గృహమైనటువంటి ఐగుప్తుల నుండి ఆ ప్రభు మనల్ని విమోచించే విషయంలో తన శక్తిని, తన బలాన్ని వినియోగించాడు. మనం ఎరుగుదము 10 తెగుళ్ళ చేత వారిని బాధించిన పిదప ప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. అయితే ఒక 3-4 తెగుళ్ళ తర్వాతనే ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు చేతులు ఎత్తేశారు. ఇది దైవశక్తి, దేవుని శక్తి తప్ప ఇటువంటి కార్యాలని ఎవరు చేయలేరు అని చెప్పారు. ఆ దైవశక్తి అని చెప్పబడిన మాట దగ్గర ఫుట్నోట్లో మనం చదువుతాం దేవుని వ్రేలు అని. అంటే దేవుడు తన వ్రేలుతో చేసేటువంటి పనులే వాళ్ళు చేయలేకపోయారు. మా వలన కాదు అని ఒప్పుకున్నారు. అదంత గొప్ప శక్తి అని ఒప్పుకున్నారు. అయితే ఇది మాకు నేర్పించే పాఠం ఏంటంటే ఆయన వ్రేలు చేత ఎంతో ఆశ్చర్య కార్యాలు చేయగలడు, గొప్ప కార్యాలు చేయగలడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించే విషయానికి వస్తే తన బాహునే వినియోగించాల్సి వచ్చింది. తన బాహునే వ్రేలికే అంత శక్తి ఉంటే బాహుకి ఇంకెంత శక్తి ఉంటుంది ఆలోచించండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, ఆ మరణ బలం గల వాని చేతిలో నుండి మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన బలాతిశయాన్ని వినియోగించాల్సి వచ్చింది. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. మరణ బలంగా వాని చేతిలో నుండి మనల్ని విడిపించాలంటే మరణ బలంగా వాడిని ఓడించాలి.
మరణ బలం గల వారిని ఓడించాలంటే ఆయన మరణం గుండా వెళ్ళాలి. మరణం గుండా వెళ్ళి సజీవుడై తిరిగి లేవాలి. మరణం గుండా వెళ్ళినటువంటి తన కుమారుడైనటువంటి ప్రభువును సజీవునిగా చేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన బాహుబలాన్ని వినియోగించాడు. అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు, ఆ బలం ఎటువంటిదంటే మహాబలం, అంటే అతిశయించదగినంత బలము అని చెప్తున్నాడు. కనుక అతి బలాన్ని ప్రభు వినియోగించి ఆయన మనల్ని విమోచించాడు. మనం గత వారంలో కూడా మనం చూసాము. అలాగే ప్రభు మనల్ని విమోచించినట్లయితే ఆ బాహుబలం చేత విమోచించబడినటువంటి ప్రజలు వారు ఉండవలసినటువంటి విధానం, ఎటువంటి స్థితిలో వారు ఉండాలి అన్నదానికి ఒక 4 సంగతులు మనం చెప్పుకున్నాం. 3వ వచనంలో వారెప్పుడు కూడా విడిపించబడిన ఆ దినాన్ని వాళ్ళు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. రెండోది అదే 3వ వచనం చివరి భాగంలో పులిసినది ఏది వారు తినకూడదు. తర్వాత 9వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రము వారి నోట ఉండాలి. ఆ తర్వాత 11 నుంచి 16 వచనాల్లో వాళ్ళు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. 2వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. చదవండి. ఇశ్రాయేలులో మనుషుల ఎక్కువ పశువుల ఎక్కువ ప్రథమ సంతి తినగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించును, అది నాదని చెప్పాను. కనుక ఈ 4 విషయాలు మనం జరిగించాలి. గత వారం మనం చూసాము మొదటి 2 విషయాలను గురించి, ఆ దినమును జ్ఞాపకం ముందు ఉంచుకోవాలన్న విషయాన్ని గురించి, తర్వాత పులిసినది ఏది మనం తినకూడదు అన్న దాని గురించినటువంటి విషయాలు మనం చూసాం. ఈ దినము మిగిలిన 2 విషయాల గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేస్తాము. 9వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు. ఎందుకు మనల్ని విమోచించాడు? దాస్యగృహమైనటువంటి ఐగుప్తులో నుంచి తన బాహుబలాన్ని వినియోగించేందుకు మనల్ని విమోచించాడు అనంటే మన నోట ఏముండాలంటండి? ధర్మశాస్త్రం ఉండాలి. మన నోట ధర్మశాస్త్రం ఉండాలి. ధర్మశాస్త్రం ఎందుకు మన నోట ఉండాలి అన్నదానికి దేవుని వాక్యం చాలా సంగతులు మనకు బోధిస్తుంది. కొన్ని మీ గమనంలోనికి నేను మీకు తీసుకుని వస్తాను. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం మన నోట ఉండడానికి మన రక్షణకు అది కారణమవుతుంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. రోమా 10వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఎలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. తర్వాత 10 వచనంలో కూడా 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లోండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను. వాక్యం ఎక్కడుందంట? నీ నోట ఉంది. రక్షణకై దేవుడు ఒక మనుష్యునికి ఎంత సులువు చేశాడు అనంటే, ఎంత సులువు చేశాడంట? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు మన రక్షణార్థమై ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతుల్లో నుండి తిరిగి లేవలసినటువంటి విషయం ఆవశ్యకత, అది తప్పనిసరిగా జరగాలి. అలాగైతే ఇక్కడ అంటున్నాడు, అట్లాగైతే క్రీస్తును పరలోకం నుండి ఎవడు కిందికి తీసుకొస్తాడు? ఒకవేళ ఆయన చనిపోతే సమాధిలో నుంచి ఎవరు పైకి తీసుకొస్తారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అదంతా జరిగిపోయింది. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అలా జరిగింది అన్నటువంటి విషయాన్ని నోటితో ఒప్పుకుంటే చాలంట రక్షణ పొందుతాం. అందుకే చెప్పండి, ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలా? ఏ వాక్యం ఉండాలి? ఏ వాక్యం ఉండాలి? అదే ధర్మశాస్త్రం వెళ్ళే ఏ వాక్యం ఉండాలి?
యేసు ప్రభు నా నిమిత్తం దిగి వచ్చాడు, నా కొరకు ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడి మృతుల్లోండి తిరిగి లేచాడు అంటే చాలంట రక్షించబడుతుంది కదా. ముస్లిమ్స్కి తలాక్ 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 అంటే 3 సార్లు అంటే అయిపోద్ది, విడాకులే. ఎంత సులభమైన విడాకులో వాళ్ళకి. మనకు విడాకులు కాదు, మన ప్రభుతో సంబంధం ఏర్పడడానికి ఈ మాటలు చెప్తే చాలంటే ఈ 3. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ 3 మాటలు నీ నోటితో ఒప్పుకుంటే రక్షణలోనికి వస్తావు. ఈ మధ్యాహ్నం ఎంత సులభం చేశాడో ఒక మనుషుడు నీతిగా తీర్చబడ్డానికి, పాపపు శిక్ష నుండి మనుషుడు తప్పించుకోవటానికి, దైవోగ్రత నుండి కాపాడబడ్డానికి, దేవుడు సిద్ధపరిచిన నిత్యమైనటువంటి ఆ పరలోకాన్ని అనుభవించడానికి చేయాల్సిన ఎంత సులభమైన పని అంటే నోటితో ఈ 3 మాటలు ఒప్పుకుంటే చాలు. ఎవరి నిమిత్తం ఆయన చనిపోయాడు? నా పాప పరిహారార్థమై. ఎవరి కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడు? రోమా 4వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదువుతాం కదా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి లేపబడ్డాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కానీ రక్షణ నీకు కావాలా? నిత్యజీవం కావాలని కోరుతున్నావా? పాప క్షమాపణ పొందాలని కోరుతున్నావా? పాపివైన నీవు నీతిమంతుడిగా తీర్చబడాలని ఆశపడుతున్నావా? నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అంతా ఆయన ప్రయాసపడి కార్యాన్ని చేసి ముగించాడు. ముగించిన కార్యమందు నీ విశ్వాసం ఉంచి, అవును ఇలా జరిగింది, యేసు ప్రభు ఈ రీతిగానే చేశాడు అని నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షణలోనికి వస్తావు. అందుకే క్రిందికి వచ్చేసరికి చెప్పాడు కదా, చేయాల్సిన పని ఏంటంట. 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతుడైనాడు. కూర్చున్న పాటనే, ఇక్కడ చేరి వచ్చిన పాటనే, ప్రభువా నా పాప పరిహారార్థమై చనిపోయావట, సమాధి చేయబడి తిరిగి లేచావంట, నమ్ముతున్నానయ్యా, నన్ను కనికరించని నువ్వు చేసే చిన్న ప్రార్థన నీకు రక్షణ ప్రసాదిస్తుంది. ఆ నోటి మాటలే, ఆ చిన్న ప్రార్థన నీ నోట్లో ఉంటే ఈ మధ్యాహ్నం నువ్వు రక్షించబడతావు. కనుక యెహోవా ధర్మశాస్త్రం మన నోట ఉండడంలో ఉన్నటువంటి మొదటి ఉద్దేశం ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడినట్లుగా. రెండవదిగా మనం గమనిస్తే నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం దానికంటే ముందు కీర్తనలు 37, కీర్తనలు 37 30-31 వచనాలు. కీర్తనలు 37 30-31 వచనాలు చదవండి. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు మన నోట ధర్మశాస్త్రం ఉండాల్సినటువంటి ఆవశ్యకత దేని కొరకు అనంటే, మొదట మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడేదానికి మన నోట దేవుని వాక్యం ఉండాలా. రెండవది, దేవుని ధర్మశాస్త్రం మన నోట ఉండడానికి కారణం ఏంటంటే మన అడుగులు జారకుండాన్నట్లు, అంటే మన అడుగులు స్థిరపరచబడినట్లు, అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మన ప్రవర్తన స్థిరపడి ఉండడానికి. దేవుని వాక్యం, మన నోట ఉండే దేవుని వాక్యము ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, పాపంలో జారి పడకుండా అది మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఆదికాండం, ఎస్కేల్ గ్రంథం 5వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, ఎస్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 5వ అధ్యాయం 6వ వచనం, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి
తమ చుట్టూనున్న అన్ని జనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికముగా ఇశ్రాయేల్ ప్రజలు దుర్మార్గులు కావడానికి కారణం ఏంటి? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను వారు నిరాకరించినారు, తృణీకరించినారు. ఏ కట్టడలు, ఏ ఆజ్ఞలు వారి నోట ఉండాలో, వారి దగ్గర ఉండాలో, వారి హృదయంలో ఉండాలో వాటిని వారు కాదనుకున్నటువంటి కారణం చేత వారి ప్రవర్తన విషయానికి వస్తే వారు బహు దుర్మార్గులైరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ధర్మశాస్త్రం మన జీవితాల్ని కట్టడి చేసేది కదా. అందుకే మనం చదువుతాం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్ బైబిల్లో, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్, నాశనమైపోతారు. దేవుని వాక్య దర్శనం లేనివారు, దేవుని వాక్యాన్ని గురించి ఎరుక లేనివారు, దేవుని వాక్యం ఎవరి నోట ఉండదో వారి ప్రవర్తన స్థిరపడద్దు. వారు జాగ్రత్తగా ఉండలేరు, తమ ప్రవర్తనను కాపాడుకోలేరు, తొట్టిల్లే అవకాశం బహు సులువుగా ఉంటుంది. కనుక ఎందుకు మన నోట దేవుడు ధర్మశాస్త్రం ఉండాలని కోరుకున్నాడు అంటే మన ప్రవర్తన స్థిరపడినట్లుగా. 78వ కీర్తనలో కూడా అదే మాటలు మనం చదువుతాం. 78వ కీర్తన 4వ వచనం నుండి 78వ కీర్తన 7, 8 వచనాలు కలిసి చదువుదాం. మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకేయు, వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనం నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు తెలపవలనని వారికి ఆజ్ఞాపించను. మన పితరుల నోట ధర్మశాస్త్రం వారు వచించాలి. పిల్లలకి చెప్పాలంటే అర్థం ఏంటి? ఎలా చెప్తాం? నోటితో చెప్తామా, చెవితో చెప్తామా కదా? నోట ఆ మాటలు ఉండాలి, నోట ఆ మాటలు ఉండాలి. తమ పిల్లలకు చెప్పాలి. అట్లా చెప్తే ఏమవుతుందంటే మూర్ఖత గల తిరుగుబాటున గల తరం పోలిన వారుగా వారు ఉండరు, వారి ప్రవర్తన జాగ్రత్త పడుతుంది అనేది. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ప్రసంగి 12వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే మన నడత, మనం నడవాల్సినటువంటి మన ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంది అంటే ఆయన కట్టడల మీద. శ్రమ కలగకు మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నేను నీ కట్టడలను అనుసరించి నడుచుకోవటం నేను నేర్చుకున్నాను. కనుక దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దైవోక్తి మనల్ని క్రమమైనటువంటి విధానంలో మన జీవితాల్ని ఉండేటట్టుగా చేస్తుంది, మన ప్రవర్తన స్థిరపడేటట్లుగా అది చేస్తుంది. అబ్రహాంని గురించి ప్రభు మెచ్చుకుంటూ తాను ఒక మాట చెప్తాడు, నేను అబ్రహాంని ఎరుగుదును. ఏ విషయంలో ఎరుగుదును? నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లుగా తన సంతతిని ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును. అంటే అబ్రహాం నోట ఏ వచనాలు ఉన్నాయి? దేవుని కట్టడలు ఉన్నాయి. తన సంతతి సరైన విధానంలో వారు జీవించడానికి, తన సంతతి సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి, ఓ మాటలో చెప్పాలంటే వారు విశ్వాస వీరులుగా సిద్ధపడడానికి అబ్రహాం నోట దేవుడు ఉంచినటువంటి ఆ వాక్కులే అని చెప్పాలి. నాకు తెలుసు కదా, లోతు తాను చెరపట్టబడినప్పుడు అబ్రహాం ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు? 318 మంది. అవతల ఎంతమంది రాజులు ఉన్నారు? 4 రాజులు ఉన్నారు. 4 రాజులు వాళ్ళ సైన్యం మీదకి ఎంతమందితో పోయాడంట? 318 మందితో పోయాడు. ఆ 4 రాజుల్ని 318 మంది జయించారంటే ఎంత వీరులై ఉండాలో ఆలోచించండి. అలాంటి విశ్వాస వీరులుగా వారు కావడానికి కారణం ఏంటంటే అబ్రహాము వారిని ఆజ్ఞాపించగలిగాడు. ఆయన కట్టడలను అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తులుగా వారిని ఆజ్ఞాపించగలిగాడు. మూడవది నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఎందుకు మన నోట ఆయన మాటలు ఉండాలో నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం.
నిర్గమకాండం 3:10 అందరికి కలిసి చదువుదాము. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెను, ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. ఇప్పుడు 4:10-12 కలిసి చదువుతాం. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంసం నాలుక మాంసం గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గ్రుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో. ఈ వచనాలు బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మన నోట దేవుని ధర్మశాస్త్రం దేని కొరకు ఉండాలి? దేని కొరకు ఉండాలి? నువ్వు వెళ్ళు, నేను ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తాను అంటే చెప్తున్నాడు. మంచిదనేయా విడిపిస్తానంటున్నావు, కానీ నోటి మాంజము నాలుక మాంజము అంటే సరిగా మాట్లాడలేను నేను అంటే అప్పుడు అంటున్నాడు, నోరిచ్చిన వాడు ఎవడయ్యా? నేనే కదా. నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వేం పలకవలసిందో నేను నీకు తెలియచేస్తాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, చెరలో ఉన్న వారిని విడిపించేదాని కొరకై మన నోట ధర్మశాస్త్రం ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరుగా ఉండాలి? ప్రకటించువారంగా ఉండాలా, సువార్త చెప్పేవారంగా ఉండాలా. మనం పలికేటువంటి మాటలు ఆత్మీయ చెరలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొని రావాలి, వెలుపలికి తీసుకొని రావాలి. ఎప్పుడైనా ఈ ధర్మశాస్త్రము నీ నోట ఉందా? ఒకే రిక్షాలో కలిసి వస్తావు కానీ పక్కనున్న వాడికి నోరు తెరిచి ఒక్క మాట అయినా చెప్పవు. ఒకే క్లాసులో చదువుకుంటావు కానీ నీ ప్రక్కన తోటి విద్యార్థులకి ఏనాడు నోరు తెరిచి ఒక మాట అయినా చెప్పవు. ఒకే చోట ఉద్యోగం చేస్తున్నావు కానీ నీ సహ ఉద్యోగునికి ఏనాడు నోరు తెరిచి దేవుని గురించి మాట్లాడవు. ప్రభు అంటున్నాడు, నీ నోరు తెరువు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. చెరలో ఉన్నటువంటి ప్రజలు అనేకులు ఉండిపోయినారు. అదే కదా యెషయా 6 ఆయన వేడుకునేది, మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపాలి అంటే యెషయా అంటున్నాడు, ప్రభా నేను వెళ్ళేదానికి నాకు ఇష్టమే కానీ నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి అంటే అప్పుడు ప్రభు ఏం చేశాడు? బలిపీఠం మీద కారునిపుతో తన పెదవులను తాకి ప్రతిష్ఠించి అంటున్నాడు, వెళ్ళి ఇప్పుడు ప్రకటించు. రోమా 10 రాస్తూ అంటాడు, వారు విశ్వసింపని వానికి వారు ఎలాగ ప్రార్థన చేస్తారు? వినని వానిని వారు ఎట్లు విశ్వసింతురు? ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? మనకు పాట ఉంది కదా, నాకై పలికేడి నాలుకలు నా వలె నడిచేడి పాదాలు కావాలి. నాకు నోరు లేదు, నా నోరు మీరే, నా నాలుక మీరే. మీరు లేకుండా నేను మాట్లాడలేను, మీరు లేకుండా నా సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు? నాకు సాక్షులు ఎవరు? మీరే కదా నాకు సాక్షులు. ఒక గ్రంథకర్త రాస్తూ అంటాడు, యేసుప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే దేవదూతలు ఎదుర్కొని అన్నారంట, ప్రభా ఏంటి వచ్చేస్తున్నావు, భూమి మీదకి వెళ్ళిన పని అంతా అయిపోయిందా అని అంటే, కొంతవరకు అయిపోయింది, ఇంకా కొంత పని ఉంది అంటే, ఏంటి పని ప్రభా అంటే, ఆ రాజ్య సువార్త సకల దేశంలో ప్రకటించబడాలి అంటే, మరి వచ్చేస్తున్నావు ఏంటంటే, ఉన్నారులే నా శిష్యులు కొంతమంది, వాళ్ళకి అప్పగించి వచ్చాను అంటే. దూతలు అన్నారంట, పోయి వాళ్ళకి చెప్పావా? ఆ పేతురుకు చెప్పావా? ఆడొకడు తోమా అని వాడున్నాడు, పద్దాకా అనుమానిస్తావు, వాడికి చెప్పొచ్చావా అని అంటే, అప్పుడు ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే, వారు చెప్పకపోతే ఇంకా నాకెవరు లేరు. మన మీద ఎంత డిపెండ్ అవుతున్నాడో ఆలోచించండి. మనం లేకుండా ఆయన లేడు, మనం లేకుండా ఇతరులను ఆయన రక్షించలేడు.
ఆయన నాలుకగా, ఆయన నోటిగా మనం వినియోగించబడినట్లుగా ఆ మాటలు మన నోటి ఉండాలి. చాలా పర్యాలు మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. రెండు విపరీతమైనటువంటి ధోరణులు మన జీవితంలో ఉంటాయి. మనం ఎలాంటి వాళ్ళమంటే, ఎంచుకుంటేనేమో నా అంతటోడు లేడంటాం, అంటే చాలా ఎక్కువగా ఎంచుకుంటాం మనల్ని కూర్చో. లేదనంటే ఎంత దీనిలం అయిపోతామంటే, నా అంత పనికి మనోడు ఇంకోడు లేడంటాం. 2 ఎక్స్ట్రీమ్స్. రోమా 12:3 చెప్తాడు, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. కొన్నిసార్లు మనం బలహీనమే, చేతకాని వారమే. కానీ మన ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ నోటికి తోడుగా ఉంటాను కదా, ఏం పలకాలో నేను చెప్తాను కదా, నీకు భయం ఏంటి? నీ నోరు నాకి, నీ నాలుక నేను వాడుకొని ఊరికే నోరు తెరువు, నేను దాన్ని నింపేస్తాను. అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు నిన్ను తన సాధనంగా వాడుకోవాలని కోరుతున్నాడు. మోషేని పిలిచినట్టుగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా నేను పంపిస్తాను. నోటి మాంద్యం గలవాడును, నాలుక మాంద్యం గలవాడును అన్నటువంటి వ్యక్తినే దేవుడు ఇశ్రాయేల్ మధ్యలోనికి పంపించి ఎంతమందిని విమోచించాడండి? 40 లక్షల మందిని విమోచించాడు. నోటి మాంద్యం గలవాని చేతనే 40 లక్షల మందిని విమోచిస్తే, పోసుకోలు మాటలు మాట్లాడమంటే గలగల మాట్లాడతావే, నిన్ను వాడుకోడు ఆయన? వ్యర్థమైన మాటలు ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడతామే, అంత చక్కటి నోరిచ్చాడే ప్రభు, నన్ను వాడుకోవయ్యా అనంటే వాడుకోడా నిన్ను? అప్పగించుకోవటం, ప్రభుకు మన జీవితాలు అప్పగించుకోవటం. ప్రభు ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అని యెషయా చెప్పినట్టుగా చెప్పగలిగటం. అట్లాంటి వాళ్ళు కావాలి ప్రభు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరేహో నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏ నోరు అంటే ఇది? శిష్యునకు తగిన నోరు. ఈ నోరు ఏం చేస్తుంది? అలసిన వానిని మాటల చేత ఊరడిస్తుంది. అలసిపోయినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. పర్సనల్గా వాళ్ళని కదిలించి చూడండి, వాళ్ళ భాగోతాలన్నీ బయటకు వస్తాయి. అన్నా ఈ కష్టం ఉందన్నా, ఆ బాధ ఉందన్నా, ఈ సమస్య ఉందన్నా, ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులన్నా, ఈ కరోనా వచ్చి మమ్మల్ని తలకిందులు చేసిందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఎన్ని రకాలైన సమస్యలు చెప్తారో చెప్పడానికి లేదు. అలాంటి వారిని ఆదరించడానికి నీ నోట ఏమైనా ఒక మాట అయినా ఉందా? దేవుడు నిన్ను ఎందుకు విమోచించాడు? ఆయన విమోచించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, మన నోట మాటలు ఉంచడానికి, మన నోట ధర్మశాస్త్రం ఉంచడానికి, అలసిన వానిని మాటల చేత ఊరడించడానికి. ఎవడైనా బాధపడి నీ దగ్గరికి వస్తే నీ మాటలు విన్నప్పుడు ఆదరించబడుతున్నారా? ధైర్యపరచబడుతున్నారా? అలా ధైర్యపరచబడాలంటే నీ నోట ధర్మశాస్త్రం ఉండాలి, సొంత మాటలు చెప్పకూడదు. మన సొంత మాటలు కొన్నిసార్లు పుండు మీద కారం చల్లినట్టే ఉంటుంది. అసలే వాడు గాయపడి వస్తే వాని గాయాన్ని ఇంకా కాస్త ఎక్కువ చేస్తాం, కోతి పుండు బ్రహ్మాండంలాగా. గాయం కట్టడం కాదు, ఇంకా కాస్త కిలికి మరింత బాధపడేటట్టుగా, మరింత వేదన పడేటట్టుగా
అలా చేస్తున్నామా? లేక మన చెంతకు వచ్చేవాళ్ళు ధైర్యపరచబడినట్లు, ఆదరించబడినట్లుగా వారికి మనం దోహదపడుతున్నామా? అట్లా చేయాలి అనంటే, అటువంటి మాటలు నీ నోట ఉండాలి అనంటే, గాయాల్ని సైతం కట్టగలిగిన మాటలు నీ నోట్లో ఉండాలి అనంటే ఒక పని చేయాలంట. ఏం చేయాలి? వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఉదయాన్నే లేచి, ప్రభా నాతో మాట్లాడవా, నాకు ఏదైనా సంగతులు చెప్పవా, నేను ఏం చేయాలో నాకు చెప్పవా, ఒకవేళ వ్యక్తులు వస్తే వాళ్ళతో ఎలా సంభాషించాలో నాకు నేర్పించవా. అప్పుడు దేవుడు తన వాక్కులు నీతో తెలియచేస్తాడు. ఆ వాక్కుల చేత నీ హృదయం నింపబడిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట వినేవారికి ఆదరణ కలుగుతుంది. సొంత మాటలే కాదు. నీ నోట ధర్మశాస్త్రం ఎలా వస్తుంది అని అంటే, ఆయన పాదాల చెంత కూర్చుండి వినేది నేర్చుకుంటే. ముందు చెవులు, ఆ తర్వాత నోరు. ప్రభు సన్నిధిలో కూర్చుండి ఆయన మాటలు వినేదాని కొరకై చెవి ఎగ్గుతున్నామా? ప్రతి ఉదయమున వినుటకై ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. అందుకే నేను నోరు తెరిస్తే ధర్మశాస్త్రం, నేను నోరు తెరిస్తే దేవుని వాక్కు, నేను నోరు తెరిస్తే ప్రజలకు ఆదరణ. మనల్ని రక్షించడంలో దేవుని ఉద్దేశం అది. ప్రజలను ప్రభు చెంతకు ఆకర్షించడం, ఆత్మల్ని సంపాదించడం, నిత్య నాశనానికి జోగుతున్న వారిని రక్షించడం. దేవుని ఇంటికి వచ్చినటువంటి వారు, నిరాదరణకు గురైనటువంటి ప్రజలు మన చేత ఆదరించబడి ధైర్యం తీర్చుకోవటం. అబ్బా, ఆ అన్న దగ్గర నేను 10 నిమిషాలు మాట్లాడితే ఎంత ఆదరణ కలిగిందో, నాకు ఎంత ధైర్యం వచ్చిందో, ఈ అక్కను కలుసుకుంటే నిజంగా ఎంత ధైర్యం వచ్చిందో ఎవరైనా చెప్తున్నారా మనల్ని వచ్చి రీతిగా? మన నోట ఆయన మాటలు ఉండాల, ఆదరించేదాని కొరకై అటు ఆదరణతో కూడిన మాటలు మన జీవితాల్లో ఉండాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో మనం గమనిస్తే, అక్కడ చూడండి 12వ వచనం, ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలను, వానిలో మగ సంతానం యెహోవాదగును. ఇంగ్లీష్లో thou shalt set apart unto the Lord, thou shalt set apart unto the Lord. Set apart అంటే ప్రత్యేకపరచుట, ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుట. ఆయన కొరకు మాత్రమే వినియోగించేదాని కొరకు ప్రత్యేకపరచుట. దేన్ని ప్రత్యేకపరచాలి అని అంటే, ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రత్యేకపరచుట ఒకటి, ప్రథమ సంతతిని, ఫస్ట్ బాండ్, జ్యేష్ఠులను నాకు ప్రతిష్ఠించాలి. సో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం అనేది చాలా అవసరం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనము. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారునండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్లకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి ప్రథమ ఫలము, ఫస్ట్ బాండ్. ఈ ఫస్ట్ బాండ్లో కనపడేటువంటి లక్షణం ఏంటి అనేది మొదట ఇక్కడ మనం చూడవచ్చు. దేవుని కొరకు ప్రథమ ఫలంగా మనం ఉండాలి, మనల్ని మనం అతిగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రథమ ఫలంగా ఉండేటువంటి వాళ్ళల్లో కనపడే మొదటి లక్షణం ఏంటంటే, వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. దే వర్ నాట్ డిఫైల్డ్ బై ఉమెన్.
స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యము అని చెప్తున్నప్పుడు చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి చదువుకుంటాం. నిర్గమ 34, 15, 16 వచనాలు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. అలాగనే 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకును వారి కుమార్తెలను పుచ్చుకున్న యెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి. సో ఇక్కడ ఫర్నికేషన్, వ్యభిచారము దేంతో పోల్చబడుతుంది? విగ్రహారాధనతో పోల్చబడుతుంది. సో వ్యభిచారము అంటే స్త్రీ సాంగత్యం ఎరగకుండుట. స్త్రీ సాంగత్యం ఎరగకుండుట. సో మన ప్రభుత్వం మనకు ఉన్నటువంటి సంబంధం అనేది వైవాహిక బాంధవ్యం. అది ఆయన మన పురుషుడు, మనం ఆయన వధువు. ఒకవేళ ఆయనను మాత్రం సేవించకుండా మరి మనం దేనిని సేవించినా ఏం చేసినట్లంట చెప్పండి? వేరొక పురుషుని చేరుకున్నట్లంట. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుకుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఒకప్పుడు ధర్మశాస్త్రము మన భర్త. ఎవరు? ధర్మశాస్త్రం మన భర్త. మన భర్త ఎట్లాంటోడు చెప్పండి? చాలా కఠినోడు కదా, చాలా స్ట్రిక్ట్ మ్యాన్. మీకులాగా 10 గంటలకు ఆరాధన అయితే 12 గంటలకు వస్తే ఊరుకోడు. 10 గంటలకు ఆరాధన కంటే ఖచ్చితంగా 10 గంటలకు ఉండాల్సిందే. ఒక్క నిమిషం అటు ఇటు అయినా ధర్మశాస్త్రం అంతే. లా అండ్ ఆర్డర్. తప్పు చేసేవాడు. కూర చేస్తూ పొరపాటున ఉప్పు తక్కువ వేసినా కారం తక్కువ వేసినా ఊరుకోడు. సరైన పరిమాణంలో పడాలా. లా అండ్ ఆర్డర్. ఉదయాన్నే 5 గంటలకే ఖచ్చితంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లేవాలా. ఈ భర్తకు ఉన్నటువంటి గుణలక్షణాలు ఇవన్నీ. మీరు చెప్పండి, ఎంతమంది ఇట్లాంటి భర్తతో కాపురం చేస్తారు? ఏ రోజు 5 గంటలు దాటి 5 నిమిషాలు ఆలస్యంగా లేచినా ఊరుకోడు, బాధేస్తాడు. ఎంతమంది ఇలాంటి భర్తతో కాపురం చేస్తారు? చేయలేకపోయినాం. చేతగాలే మనకు, తట్టుకోలేకపోయినాం ఆ క్రమశిక్షణకు. అప్పుడు ఈ పురుషుడు వచ్చాడు. ఏ పురుషుడు? క్రీస్తు అనే పురుషుడు వచ్చాడు. క్రీస్తు అనే పురుషుడు వచ్చినప్పుడు ఒక పురుషుడు ఉండగా మరొక పురుషుని చేరుకుంటే ఏం చేసినట్టంట? మనం వ్యభిచారం చేసినట్టు. అయితే వేరొక పురుషుని చేరుకోవాలనంటే ఈ లైఫ్ పార్ట్నర్స్లో ఎవరో ఒకరు చావాలి. సర్వసాధారణంగా స్త్రీ మరొక పురుషుని వివాహం ఆడాలంటే తన భర్త చనిపోవాలి. కానీ ఇక్కడ మన భర్త చనిపోలేదు, మనమే చచ్చిపోయాం. దేని విషయం? ధర్మశాస్త్ర విషయంలో మనం చనిపోయినటువంటి మనల్ని ఈ వేరొక పురుషుడు మరలా లేపాడు. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. తద్వారా ఇప్పుడు లీగల్గా ఆయనతో పెళ్ళాడడానికి, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. వేరొక పురుషుని ఇప్పుడు చేరుకున్నాం. వేరొక పురుషుని మనం చేరుకున్న తర్వాత యూ షుడ్ బి వెరీ లాయల్ టు హిమ్. నమ్మకంగా ఉండాలి ఆ పురుషునికి.
మళ్ళా ఇంకొక పురుషుణ్ణి చేరుకుంటున్నావు అని అంటే ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానటువంటి వాళ్ళు ప్రభువును మాత్రమే సేవించేటువంటి వాళ్ళు. మనం చాలాసార్లు వింటాం కదా, ఆయనను మాత్రమే సేవించడం అంటే ఏంటి? ఆయనను మాత్రమే ప్రేమించడం. ఆయన ప్లేస్లో ఇంకొకటి తీసుకురావడానికి వీలు లేదు. యథార్థంగా చెప్పు, నీ జీవితంలో ఆయనే ప్రథముడా? ఫస్ట్ ప్లేస్ ఆయనకేనా? లేకపోతే నీ చదువుకా, డబ్బు కొరక, నీ ఆస్తిపాస్తుల, నీ ఉద్యోగమా, నీ అందమా, నీ కులమా? ఏది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది? గుర్తుపెట్టుకో, దేన్నైనా ఆయన కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. ఒకవేళ అది నీకు విగ్రహం అయితే విగ్రహారాధన వ్యభిచారంతో సమానమే. అపవిత్రపడుతున్నావు కదా. ప్రథమ ఫలంగా మనం ప్రభువుకు మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. ప్రథమ ఫలంగా ఎవరుంటారు అంటే స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు, తమ ప్రతిష్టతను కాపాడుకునేటువంటి వాళ్ళు ప్రభు కొరకు ప్రథమ ఫలంగా ఉంటారు. రోమా 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో చెప్తాడు కదా, చీకటికి వెలుగుకు ఏమి సంబంధం, నీతికి దుర్నీతికి ఏమి సంబంధం కదా. వెలుగునకు చీకటితో ఏం పోతు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంగత్యం, జీవం గల దేవునికి విగ్రహములతో ఏమి పొందిక. మనం జీవం గల దేవుని ఆలయం అన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. దేవుడు ఎప్పుడు కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. మొదట నన్ను, తర్వాత వాటిని కూడా సేవించండి, ఏం పర్లేదు అంటలేదు. ఏమంటున్నాడు చెప్పండి? నాకు వాడితో సంబంధం ఉండడానికి వీల్లేదు, డబల్ లైఫ్ జీవించడానికి వీల్లేదు, ద్వంద్వ జీవితం జీవించడానికి వీల్లేదు. ఇక్కడేమో వెలుగు, బయటికి పోతే చీకటి. ఇక్కడేమో జీవం గల దేవుడు, బయటికి పోతే విగ్రహాలు. ఇదా మనం జీవించే జీవితం? అలాగైతే నువ్వు ప్రతిష్ఠించబడిన వాడు కావే. ప్రతిష్టత నీకు లేకపోతే ప్రథమ ఫలంగా నువ్వు ఆయనకు ఉండలేవే. ఐగుప్తులో ఉండి నిన్ను బయటికి ప్రభు తీసుకొని రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయనకు నీ జీవితాన్ని అర్పించుకోవాలి, ప్రథమ ఫలంగా అర్పించుకోవాలి. ఫస్ట్ బాండ్ ప్రథమ ఫలంగా ప్రభువుకు మన జీవితాలు అర్పించుకోవాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. మూడవ వచనం అందరు కలిసి చదువుకుంటాం. ఇర్మియా 2వ అధ్యాయం 3వ వచనం అందరు కలిసి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. చాలు. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితమైన జనంగా ఉన్నింది, ఆయన రాబడికి ప్రథమ ఫలంలాగా వాళ్ళు ఉండినారు. ఎవరు వాళ్ళు అంటే పైవచనంలో రాశాడు. 2వ వచనం అందరికీ కలిసి చదువుతాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవుల్లో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను. నా జ్ఞాపకం వస్తుంది, కొత్తగా పెళ్ళైనప్పుడు వధూవరులు ఎలా ఉంటారో. ఒక్క 5 నిమిషాలు కూడా ఎడబాటును సహించలేరు వాళ్ళు కదా. ఎంత కలిసి తిరుగుతారో రాసుకొని పూసుకొని నడుస్తారు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన ముందు నడుస్తుంటాడు, ఈమె వెనక నడుస్తుంటుంది. పెళ్ళైన కొత్తలో ఆ రీతిగా ఉండరు. ఎంత అన్యోన్యంగా కలిసి ఉంటారో, కలిసిపోతూ ఉంటారో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మొదట్లో అట్లాంటి ప్రేమ చూపించావు నా విషయంలో, ఆ ప్రేమ నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది, ఎలా నన్ను ప్రేమించావో. అప్పుడు నువ్వు నాకు ప్రతిష్ఠిత జనంలాగా, నాకు ప్రథమ ఫలంలాగా నువ్వు ఉంటూ వచ్చినావు. కారణం ఏంటంటే నన్ను వెంబడించావు నువ్వు. యు ఫాలోడ్ మీ. అదే ప్రకటన 14:5లో కూడా మనం చదువుతాం. గొర్రెపిల్ల ఎక్కడికెల్లా వెళ్తూ వచ్చిందో అక్కడికెల్లా వీళ్ళు
ఆయనను వెంబడిస్తూ వచ్చినారు, వారు ఆయనకు ప్రథమ ఫలం. కనుక ప్రథమ ఫలంగా ఉండేటువంటి ప్రజలు దే ఫాలో హిమ్. వారు ఎక్కడికి వెళ్తే, ఆయన ఎక్కడికి వెళితే, విత్తనములు వేయదగని దేశములో అంటే అరణ్యంలో. సర్వసాధారణంగా ఒకవేళ ఆయన పూల తోటకు పోతున్నాడు అనుకోండి, హ్యాపీ కదా, మనకు కూడా పోతాం ఆయనతో పాటు పూల తోట. కానీ ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన అరణ్యానికి వెళ్ళాడంట, విత్తనములు వేయదగని దేశానికి వెళ్ళాడంట. అట్లాంటి ప్రదేశంలో కూడా హ్యాపీగా తల ఉంచుకొని ఆయన వెంట వెళ్ళారంట వీళ్ళు. ఈ మధ్యాహ్నం మనము ప్రభువుని వెంబడించే విషయానికి వస్తే అలాగ వెంబడిస్తామా? ఇచ్చినప్పుడు వెంబడిస్తావేమో, ఆశీర్వదించినప్పుడు వెంబడిస్తావేమో, ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు వెంబడిస్తావేమో, నిన్ను ఆశీర్వదించినప్పుడు వెంబడిస్తావేమో. అరణ్యంలోనికి తీసుకపోతే వెళ్తావా? ఎండిపోయిన భూమి దగ్గరికి ఒకవేళ ఆయన వెళ్తుంటే ఆయన వెంట వెళ్తావా? బీడుబారిన ప్రదేశాలకి ఒకవేళ ప్రభు వెళ్తే ఆయన వెంట తల వంచుకొని మాట్లాడకుండా వెళ్తావా? ఆయన మీద అట్లాంటి భరోసాతో వెళ్తావా? అది ప్రభు అడిగేది. అట్లాంటి ప్రజలు నాకు ప్రతిష్ఠితమైన జనం. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వీళ్ళంతా వెళ్ళారు. సువార్తల్లో మనం చదువుతాం కదా, గొర్రెపిల్ల అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళింది. వెళ్ళలేదా? యోహాను 1వ అధ్యాయంలో 29వ వచనంలో యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్న తర్వాత క్రిందికి వస్తే యోహాను శిష్యులు ఒక ఇద్దరు ఆయన దగ్గరికి వస్తుంటే, ఇదిగో ఆ గొర్రెపిల్ల అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్లని చెప్పాడో యోహాను వదిలిపెట్టి శిష్యులు ఇద్దరు ఈ గొర్రెపిల్లను వెంబడించడం ప్రారంభిస్తే ఈయనకు అర్థమైపోయింది. ఒకసారి వెనక తిరిగి, ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అంటే అప్పుడు చెప్పాడు, రబ్బీ నీవెక్కడా? సో ఈ రబ్బీ అనేటువంటి మాటకు అర్థం ఏంటి చెప్పండి? బోధకుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెంట వెళ్ళాలి మనం? ఈ గొర్రెపిల్ల ఎవరు? బోధకుడు, రబ్బీ. ప్రభా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావయ్యా, నీ వెంట రావాలనుకుంటున్నామయ్యా. దేని కొరకు? మంచి భోజనం పెడతావేమో అని కాదు. ఆయన రబ్బీ, బోధకుడు. ఏం నేర్పిస్తాడో నేర్చుకోవడానికి వి షుడ్ ఫాలో హిమ్. ఆయనను వెంబడించాలి. రబ్బీ ఏమో ఒక చోటు ఉంటాడు, మనం ఇంకో చోటు ఉంటాము. మనం అనుకుంటాము ఆన్లైన్ క్లాసులు తీసుకుంటాడని కదా. ఇప్పుడు చాలామందికి ఆన్లైన్ క్లాసెస్, మా ఇంట్లో టీవీ ఉందండి, ఏమొస్తుంది? ఆన్ చేస్తే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ప్రసంగికుడు ఎక్కడో ఉంటాడు, ఆ రబ్బీ ఎక్కడో ఉంటాడు. ఆ రబ్బీ ఎక్కడుంటే మాకేంటి? ఏం దొరుకుతుంది మాకు? ఆన్లైన్ క్లాసులో పాఠాలు వింటున్నామండి. కాదు, ఆయన చెంతకు వెళ్ళాలా, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావో మాకు చెప్పు, మేము వస్తాం. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఆయన వెంట వెళ్ళారు. వెంబడిస్తున్నామా? ఆయనని నేర్చుకోవటానికి వెళ్తున్నామా? విశ్వాసంతో ఆయన నడిపించిన చోట్లకెల్లా తల ఉంచుకొని వెళ్తున్నామా? మార్కు సువార్త, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అందరికీ 7-8 వచనాలు కలిసి చదువుకుంటాం. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనుక్కోబడను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఈ వచనాల ప్రకారంగా ఎక్కడికి వెళ్ళిందండి? కోర్టుకు పోయింది గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కోర్టుకు పోయింది. కోర్టుకు లాగారు ఈ గొర్రెపిల్లని. ఈ గొర్రెపిల్ల మీద అన్ని నేరాలు మోపుతున్నారు, అన్యాయమైన మాటలన్నీ చెప్తా ఉన్నారు. ఈ గొర్రెపిల్ల బ్యా బ్యా అని అరుస్తుందా? ఏం చేసింది?
బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉండనట్లుగా మౌనంగా ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో అదే కనపడుతుంది. ఆ గొర్రె పిల్ల పిలాతు ఎదుట నిలబడినప్పుడు వారు ఎన్నో అతని మీద నేరాలు మోపుతుంటే ఆయన నోరు తెరిచి ఒక్క మాట అయినా మాట్లాడలేదు. పిలాతుకి ఆశ్చర్యం వేసింది. ఒక్క మాట అయినా చెప్పవా నువ్వు? నాకు తెలుసు వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలన్నీ, నీ మీద వాళ్ళు మోపుతున్నవి అన్ని నిందలని నాకు అర్థమవుతుంది. కానీ యాజ్ ఎ జడ్జి నేనేం చేయలేను. నువ్వు నోరు తెరిచి చెప్పి డిఫెండ్ చేసుకుంటే కానీ, నేను అలా చేయలేదని చెప్తే కానీ నేనేం నిన్ను చేయలేను. నిన్ను రక్షించాలనే ఆశ నాకుంది. నోరు తెరవవా? చెప్పవా? చూడు ఎన్ని నేరాలు మోపుతున్నారో. బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉండినట్లుగా మౌనంగా ఉండిపోయాడు. చాలా కష్టమైనటువంటి విషయం ఇది. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాడు, మనం కూడా కోర్టుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మనకు ఏవో వాదనలు వచ్చేస్తుంటాయి. మన మీద ఎవరైనా నింద మోపుతున్నారు అని అంటే నోరు మూసుకుంటామా? చెయ్యింది అంటే నోరు మూసుకుంటామా? మరి ఈ గొర్రెపిల్ల నోరు మూసుకుందే, మనం ఎందుకు మూసుకోము? మనం గొర్రెపిల్ల అయితే కదా, కాదా? గొర్రెపిల్లవు కాదా? ఆయనకు ప్రథమ ఫలంగా ఉండేటువంటి వారు ఆ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిందో అక్కడికంతా వెంబడించారు కదా. ఆ న్యాయపు తీర్పు నొందినప్పుడు నోరు తెరవకూడదు. డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ దో యు ఆర్ రైట్. నువ్వు సరైనటువంటి వాడు అయినప్పటికీ నోరు తెరవకుండా. చివరికి గొర్రెపిల్ల సిలువకి వెళ్ళిందా లేదా? మరి మనం వెళ్తాం ఆయన వెనకాల? నా యేసు మార్గమందున వెళ్ళా నయాత్తమా గొల్గోత కొండ బాధలో పాలు పొందేదా. గొల్గోత కొండలో ఆయన బాధపడ్డాడు కదా, శిలువ మరణం పొందాడు కదా. గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడికంతా మనం కూడా వెళ్ళాలి కదా. మరి ఆయన సిలువకి వెళ్ళాడు కదా. ప్రభా నేను కూడా వస్తానయ్యా. అందుకే ఆయన చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే వాడు కూడా ఒక సిలువ చేసుకోవాలి. అందుకేనండి మేము చాలా సిలువలు చేసుకున్నాం. బంగారు సిలువ చేసుకొని మెడలు వేసుకొని తిరుగుతున్నాం. అప్పుడప్పుడు అది కనపడాలని బయటకు కూడా పెడుతున్నామండి. అరవిందం గారు చెప్పాడు, బంగారు సిలువలు ఉంటాయంట, గాలి సిలువలు కూడా ఉంటాయంట. గాలి సిలువలు తెలుసా మీకు? గాలి సిలువలు అంటే వాళ్ళు అక్కడ మందిరాల ముందుకు పోయినప్పుడు ఏదో దండం పెట్టుకొని చెంపలు వేసుకుంటారు కదా. మనం కూడా మందిరంలోనికి రాగానే గాలి సిలువ వేసుకొని చాలా సిలువ వేసుకున్నాను. అట్లాంటి గాలి సిలువలు, బంగారు సిలువలు, వెండి సిలువలు కాదు కావాల్సింది. శ్రమపడే స్థితి, చావు, అవమానం, ఆయన కొరకు మరణం అనుభవించడం. సో ప్రథమ ఫలంగా ఆయన కొరకు తమ జీవితాలు ప్రతిష్ఠించుకునేటువంటి వారిలో కనపడేటువంటి విషయం ఏంటంటే, గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి వెళ్తారు వాళ్ళు. దే ఫాలో ది ల్యామ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రథమ ఫలము దేవునికి అర్పించుట, ఆయనను ఘనపరచుట. ప్రథమ ఫలం ఆయనకు అర్పించుట, ఆయనను ఘనపరచుట. దేంట్లో నుంచి ప్రథమ ఫలం ఇవ్వాలంట? నీ రాబడి అంతటిలో. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇచ్చి ఆయనను ఘనపరచడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, వీఆర్ ప్రూవింగ్ అవర్ స్ట్యూవర్డ్షిప్. మన గృహ నిర్వాహకత్వపు బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. వాస్తవానికి నీ రాబడి అంతటిలో, నీ రాబడి అంతా ఎవరిది? నాదిగాక ఎవరిది అవుతుందండి? 4 రోజులు కష్టపడి సంపాదించుకుంటే
అంటావేమో. చదవండి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. పద్నాలుగో వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుట నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లే కలిగనే కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు. చెప్పండి, దావీదుకున్న సమస్తాన్ని దావీదు ఏమంటున్నాడు? నా సాంపాద్యం అంటున్నాడా, నీ సాంపాద్యం అంటున్నాడా? నీ సాంపాద్యము నువ్విచ్చావయ్యా, అసలు మాకు ఇవ్వడానికి సామర్థ్యం ఉన్నాడు, మేమే పాటోళ్ళము. నువ్వు ఇచ్చావు కాబట్టి మేము మీకు ఇస్తున్నాము. నువ్వు ఇచ్చింది కూడా నీదే, నీ స్వసాంపాద్యంలో నుండి మేము కొంత ఇస్తున్నాం నీకు. గృహ నిర్వాహకత్వపు బాధ్యత అంటే ఏంటి చెప్పండి? మొదటి కొరింథీ 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్తాడు, మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. సో స్టూవర్డ్కి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే ఈ షుడ్ బి ఫెయిత్ఫుల్. ఇప్పుడు ఒకవేళ నీ రాబడంతా కూడా ఆయనదే అయితే, ఆయన సొత్తు అయితే, ఆయన సొత్తు నీ చేతిలో పెడితే హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. ఆయన సంపాదన విషయంలో ఎంత నువ్వు నమ్మకంగా ఉంటున్నావు. అంటే ఇప్పుడు నిన్ను నమ్మి నీ చేతిలో పెడుతున్నాడు, పెట్టి బాబు వాడు అని అంటే అంతా వాడుకొని ఆయనకేమి ఇస్తున్నాం? ఆర్ యూ ఫెయిత్ఫుల్? నమ్మకమైన వాడువేనా? ఒకవేళ ఇస్తే నీ రాబడి అంతటిలో ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం అంటే బెస్ట్ ఇవ్వాలి, ఆయనకి శ్రేష్టమైనది ఇవ్వాలి. చాలా పర్యాలు ఏమిస్తాను చెప్పండి దేవునికి? మనకి ఏదన్నా పనికి రాదని అనుకుంటే ఇది దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాం బ్రదర్, ఎందుకంటే మేము కొత్తది కొనుక్కున్నాము, ఇది ఊరికే పడింది ఇంట్లో, అది ఇచ్చేది దేవునికి. అంటే దేవుడు నీకంటే చాలా చీప్గా కనపడుతున్నాడా? సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడుకునేవాడా? నీకు ఇచ్చిందంతా ఆయనదైతే సొమ్మొకటిది సోకొకూడదని మనం సోకు చేసుకొని ఆయన సొమ్ము వాడుకుంటూ మళ్ళీ ఆయనకి ఏదో ఇచ్చినట్టు చాలా అతిశయపడిపోతాం మనం. ఏమైనా కొంచెం ఇచ్చామంటే మనల్ని పట్టేవాడు ఉన్నాడు. ఇక ఆయన ఏదైనా అడుగుతాడు అనుకో, నువ్వు ఇది చేయి నా కొరకు, అది చేయి అని అంటే అతి కష్టం మీద ఇచ్చి అంత పిల్లబుద్ధులు కదా మంది. చూడండి, పిల్లకాయకి మనం 10 చాక్లెట్లు ఇచ్చామనుకోండి, 10 చాక్లెట్లు ఇచ్చిన తర్వాత వాడు తింటూ ఉంటాడు, సరే నాకు బెటరా అని మళ్ళీ మనమే వాడిని అడిగితే అంటారు కదా, వెనక్కి తీసుకు. అతి కష్టం మీద బతుకులాడితే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ 9 చాక్లెట్లో దీని ఇవ్వడు, నోట్లో ఉన్నది తీసిస్తాడు. పోతే పోయిందిలే అది అని. అట్లాంటి వాళ్ళం కదా మనం. ఆయనకు ప్రథమ ఫలంగా ఉండాల్సినటువంటి మనం బెస్ట్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఏదైనా మిగిలితే మనం వాడుకోవాల్సినటువంటి వారు. అట్లాడిది ఇచ్చినంత తినేసి ఇంకా ఏమి ఇచ్చావా నాకు అని మళ్ళీ ఆయన్నే ప్రశ్నిస్తాం. ఆయనకి ఇవ్వకపోగా ఒకవేళ ఇచ్చినా ఏమి ఇస్తామంటే చెప్పండి, నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏమైందంటే, ఏం చేసి నిన్ను అగౌరవపరిచామండి అని అంటే, గుడ్డిదాన్ని ఇచ్చావుగా, కుంటిదాన్ని తీసుకొచ్చావుగా నా ఇంట్లోకి అర్పణగా, అది చాలదా నన్ను అగౌరవపరచడానికి? ప్రథమ ఫలం గౌరవించు ప్రభుని, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. హెబ్రీ 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, పరిశుద్ధులకు ఉపచారం చేయుచుంట చేత వారు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు.
మనం దేవునికిచ్చి ఆయన మనకు రుణస్థుడిగా ఉండగలడా? గుర్తుపెట్టుకోండి, మన సంపాదన అంతా ఆయనది. నిన్ను ఒక గృహ నిర్వాహకుడిగా చేశాడు, నీకు ఆ బాధ్యత అప్పగించాడు, నమ్మకంగా వాడు అని చెప్పాడు. ఒకవేళ గృహ నిర్వాహకుడికి ఒక 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి, ఒరే నా ఇంటి కొరకు వాడురా అని ఒకవేళ యజమానుడు చెప్తే, యజమానునికి ఏదైనా అవసరమైతే గృహ నిర్వాహకుడు నాసిరకం తీస్తాడా, శ్రేష్టమైంది ఇస్తాడా? ఒరే నాకు ఒక చొక్కా కావాల్సి వచ్చిందిరా, కొనుక్కురారా అన్నాడు అనుకో, ఈ గృహ నిర్వాహకుడు పోయి ఆ రోడ్డు మీద అమ్ముతారు కదా బట్టలు, ఆ 50 రూపాయలకో 100 రూపాయలకో ఒక చొక్కా అని అమ్ముతుంటారు చూసారా, అట్లాంటి చొక్కా ఒకటి పట్టుకొచ్చి యజమానుడికి ఇచ్చాడు అనుకో, ఎట్లా ఉంటుంది? లిటరల్గా మనం ప్రభు విషయంలో చేసేది అదే. రాబడంతా ఆయనదైతే ఆయనకి ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి మన చేతులు ఎంత గింజుకుంటామనంటే చాపడానికి చాలా చాలా కష్టం. ఇచ్చినా కూడా దశంభాగము కూడా అతి కష్టం మీద ఇచ్చేసి, అబ్బో నేను ఎంతో చేశాను ఆయనకనంట. మొత్తం ఆయన లాగేసుకుంటే ఏం చేస్తావు? అదొకసారి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను మనకు అర్థం కావడానికి. ఒక యవనస్తుడికి ఉద్యోగం లేదంట. వాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వాడికి ఉద్యోగం వచ్చిందంట, 5,000 రూపాయల జీతం. ఎంత వేయాలి దశంభాగం? 500 రూపీస్. నమ్మకంగా వేసేవాడంట. దేవుడు తను ఆశీర్వదించాడు, 50,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఎంత వేయాలి? 5,000. అతి కష్టం మీద వేయడం ప్రారంభించాడంట. తర్వాత ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం అయింది. ఇప్పుడు ఎంత వేయాలి? 10,000 రూపాయలు వేయాలి. కష్టంగా ఉంది, వేయలేకపోతున్నాడు. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, 5,000 ఉద్యోగం ఉన్నప్పుడు చాలా నమ్మకంగా ఉన్నాను, 10,000 చేశాడు దేవుడు, అప్పుడు నమ్మకంగా ఉన్నాను, 20,000 చేశాడు, 50,000 చేశాడు, నమ్మకంగా ఉన్నాను, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది, కష్టం అనిపిస్తుందండి, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అట్టి మనసు ఇచ్చేటట్టంటే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ప్రభా ఈ పిల్లవాడు 5,000 ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, 20,000 ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, 50,000 అప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు, నువ్వు అనవసరంగా 1,00,000 రూపాయలు చేసావు, వాడికి మళ్ళీ 5,000 ఉద్యోగమే వచ్చేటట్టు చేయండి. పిల్లవాడండి, పాస్టర్ గారు ఏంటండి ఆ ప్రార్థన, మరి ఏం చేయమంటావు? ప్రథమ ఫలంగా ఉండాలా, మనం ప్రథమ ఫలంగా ఉండాలా. మనల్ని మనమే ప్రభు కొరకు ప్రథమ ఫలంగా ప్రతిష్ఠించుకుంటే మనకున్నది ఎవరిదండి? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని. మీరు మీకున్నదైనా మీరు సంపాదించేదైనా ఎవరిది? నాది. మీకు రైట్స్ లేవు దాని మీద. కానీ నేను మీకు గృహ నిర్వాహకత్వ బాధ్యతనిచ్చి, ఒరే నా డబ్బులు మీ చేతుల్లో పెడుతున్నా, నమ్మకంగా వాడంటారా అంటే, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, ఎంత నమ్మకంగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నీ కొరకు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, నీ పిల్లల కొరకు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, నీ అవసరతల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అందరికి కలిసి చదువుకుంటా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎలా ఉండాలంట? ప్రథమ. ఏమేమి సృష్టించాడు ఆయన? ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ మనం 1వ రోజు ఇది కలగజేశాడు, 2వ రోజు ఇది కలగజేశాడు, 3వ రోజు ఇది కలగజేశాడు,
నేసే వాళ్ళ చెవులు పిండిందంట ఇది చెప్పకపోతే. సరే, సండే స్కూల్ పిల్లల కంటే రాలేదు, మనం చెప్తామా? మొదటి రోజు ఏం చేశాడో, రెండో రోజు మూడో రోజు ఏం చేశాడో మీరు చెప్తారా? సరే, చెప్పకపోతే చెప్పకపోయారు, అన్న ఇంటికి పోయి చదువుకోండి ఏమేం చేశాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే వీటన్నిటిలో మనం ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని చేశాడంట. తాను సృష్టించిన వాటన్నిటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలి, అన్నిటికంటే బెస్ట్గా ఉండాలని దేవుడు మనల్ని చేశాడు. అంటే మనం పక్షుల్లాగా ఉండకూడదు, జంతువుల్లాగా ఉండకూడదు, పాముల్లాగా ఉండకూడదు, కీటకాల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? వీటన్నిటికంటే బెస్ట్గా ఉండాలి అనగలరు. మనం ఎట్లున్నాం చెప్పండి? ఆయన అంటాడు కదా, యెషయా 1:2 ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తుంది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దైనా బెటర్గా ఉంది, గాడిదైనా బెటర్గా ఉంది. అరే, నువ్వు గాడిదలాగా ఉండాలని చేశాడు ఆయన? ఎద్దులాగా ఉండాలని చేశాడా? వాటికంటే ప్రథమ ఫలంగా ఉండాలని చేశాడు కదా. తాను సృష్టించిన వాటన్నిటిలో మనం బెస్ట్గా ఉండాలని చేశాడు కదా. ఎక్కడికి దిగొస్తున్నాం మనం నైతికంగా? తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా మనం ఉండేటట్టుగా మనల్ని కలుగజేసినప్పుడు ఎంత స్టాండర్డ్ మనకిచ్చాడు ఆయన అంటే, ఆదికాండం 1:26-27 ప్రకారంగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను కలుగచేసి, మానవుని కలుగజేసినప్పుడు హీ హస్ గివెన్ హిస్ ఇమేజ్, హిస్ లైక్నెస్, ఆయన పోలిక, ఆయన సారూప్యత మనకిచ్చాడు కదా. ఆ స్టాండర్డ్లో ఉండాలని కోరుకున్నాడు కదా. ఇది నేను ఏ స్టాండర్డ్కి వస్తున్నాం మనం? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 23-24 కలిసి చదువుకుంటాం. నేను అపవిత్రత నొందని దానని కాను, బయలుదేవతలను అనుసరించి పోదానని కానని నీవు ఎట్లా అనుకుందువు? లోయల్లో నీ మార్గం చూడుము, నువ్వు చేసిన దాన్ని తెలుసుకునుము. నువ్వు త్రోవలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటి. మనల్ని ఏమనుకున్నాడు ఆయన? వంటిలాగా ఉండాలనుకున్నాడా? క్రిందికి వస్తే, అరేనే మనకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఇంకా 8వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. 8వ అధ్యాయం 6-7 వచనాలు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదని మీరేలా అందరూ? నిజమే కానీ దానికంటే పైన చదవండి 7వ వచనం నుండి, ఆకాశమనే కెగురు సంకుబుడి కొంగయ్యనను తన కాలం నెరుగును, తెల్లగుబయు మంగళకత్తి పిట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాటికైనా బుద్ధి ఉంది, వేటికి? ఎగిరే పక్షులకైనా బుద్ధి ఉంది, సంకుబుడి కొంగకు మనకంటే తెలివి ఉంది కదా. ఒకసారి మనం తిడుతుంటాం, మన అడ్డగాడిదివరా నువ్వు అంట. ఎందుకు తిడతామండి? వాడు బుద్ధిహీనంగా ప్రవర్తించడు కాబట్టి తిడతాం. కొన్నిసార్లు మనము చతుష్పాద జంతువులైపోతాం, కొన్నిసార్లు పురుగులమైపోతాం. ఈ పురుగులు ఎట్లాంటివి అంటే ఎక్కడో కింద చేరి కొడతా ఉంటాయి మనల్ని చీకట్లో కదా. తడుముకుంటే కానీ దొరకదు. అది తడుము కానీ తెలియగానే ఏం చేస్తాం చెప్పండి? విసురుగా దాన్ని అవతల నెట్టేస్తాం కదా. అంటే సైలెంట్గా గిచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పురుగుల్లాగా. కొంతమంది సింహాల్లాగా మీద పడే వాళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? ఇరవై 2వ అధ్యాయం 23వ వచనం చూడండి.
అది కాదు, క్రిందికి వస్తే 30వ వచనం. నేను మీ పిల్లలను హతం చేయడం వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుతుంది. ఎట్లున్నారంటే వాళ్ళు నాశన వాంచగల సింహాలు లాంటి వాళ్ళు. దేవుడేమో తాను సృష్టించిన వాటన్నిటికంటే మనం బెస్ట్గా ఉండాలని, తన వలె ఉండాలని, తన సారూప్యతలో ఉండాలని, తనకున్న సుగుణాలు కలిగి ఉండాలని మనల్ని కనుక చేస్తే పక్షుల కంటే హీనమైపోతుంది, జంతువుల కంటే హీనమైపోతుంది కదా. మనల్ని ఏమి పెడితే తిడితే తప్పండి. ఒకసారి హేరోదును ప్రభు తిట్టాడు, మీరు పోయి ఆ నక్కతో చెప్పండి, ఆ నక్కతో చెప్పండి అన్నాడు. అంటే నక్కలాంటోడు కదా. మనం జంతువులమా, పక్షులమా, లేక తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలమా? సో వాట్ ఈజ్ అవర్ స్టేట్? పాముల్లాగా బుసగొట్టేవాళ్ళమా, సింహాల్లాగా బెదిరించేవాళ్ళమా, గాడిదలాగా బుద్ధిహీనంగా ప్రవర్తించేవాళ్ళమా? మన స్టేటస్ని ఎంత ఉచ్చస్థాయిలో ప్రభు తీసుకొని పెడితే సృష్టి అంతటిలో కూడా మీరు బెస్ట్, మీతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అని ప్రభు మనల్ని అంత హై ర్యాంక్ ఇస్తే, ఇది నాన్న ఏ ర్యాంక్లోకి దిగొచ్చాము? ఆయన ఏడుస్తున్నాడా మనల్ని వచ్చి, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళనిగా చేశాను. వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దైనా తెలుసండి దానికి, గాడిదకైనా దాని యజమానుడు తెలుసుకుంటుంది, వీళ్ళకి బుద్ధి లేదు, తెలివి లేదు అని కోప్పడుతున్నాడే. ఇది నాన్న ఎలా ఉంటున్నాం మనం? మన ఆత్మీయ స్థితి ఏది? మనల్ని చూచినప్పుడు తన సారూప్యాన్ని చూచుకోగలుగుతున్నాడా? ఆ వచనంలో అదే కదా మనం చదువుతాము. తాను సృష్టించిన వాటిల్లో మనం ప్రథమ ఫలంగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన తన సంకల్పం ప్రకారం మనను కనెను. ఎవరిని కంటే ఎవరు కంటారో వాళ్ళలాగా మనం ఉంటాం. పంది కనుక అన్నదనుకో, గొర్రె పిల్లను కంటదా? పంది దేని కంటది? పందినే కంటది. గాడిద కనిందనుకో, ఏ పిల్ల పుడుతుంది? గాడిద పిల్లే పుడుతుంది. ఇప్పుడు కన్నాడంట ఎవరు? దేవుడు కన్నాడంట. ఎవరిని కనింటాడు? కుక్కనా, నక్కనా, జంతువునా, ఒంటెనా, అడవి గాడిదనా? దేని కని ఉంటాడండి? ఆయన బిడ్డనే కని ఉంటాడు కదా. ఇది ఆయన సారూప్యత, ఆయన పోలిక ఏది, ఆయన గుణలక్షణాలు ఏది, ఆయన క్షమించే మనస్తత్వం ఏది, ఆయనలాగా యథార్థత ఏది, ఆయనలాగా ప్రేమ చూపించే స్వభావం ఏది? సృష్టి అంతటిలో ప్రథమ ఫలంగా ఉండాలనుకున్నాడే, బెస్ట్గా ఉండాలనుకున్నాడే నిన్ను. ఏ స్థాయికి వచ్చాం మనం? మనల్ని మనం ప్రథమ ఫలంగా ప్రభుకు ప్రతిష్ఠించుకుందాం. సెట్ అపార్ట్, ప్రతిష్ఠించుకో. ప్రభా, నన్ను ఇలా ఉండాలని కోరుకున్నావు కదా, ఇందుకే కదా నీ బాహుబలాన్ని వినియోగించి నన్ను బయటకు తీసుకొచ్చావు ప్రభా. నా నోట నీ ధర్మశాస్త్రం ఉన్నట్లుగా చేయి. నన్ను నీకు ప్రతిష్ఠితమైన జనంగా, నీకు ప్రథమ ఫలమైన జనంగా నన్ను చేసుకో. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడగా ప్రార్థన చేసుకుంటాం.